ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తున్నాను. ఈ రోజున బసవ పురాణంలోని 15వ అధ్యాయం నుంచి అయితే మనము విందాము. గొర్రెను తాకావంటే బసవేశ్వరుని మీద ఒట్టు, శరణన్న జీవుని రక్షించడం శివభక్తుల వ్రతం అన్నాడు. దానికి విటుకు కోపించి బ్రహ్మయ్య మీదకి కత్తినెత్తాడు. అది చూసి బ్రహ్మయ్య రుద్రాకారుడై ఒకే దెబ్బతో విటుని 2 ముక్కలు చేశాడు. మాట తప్పిన వాడి తల ఇందుండకూడదన్నట్లు ఎగిరి గుడి అవతల పడింది విటుని తల. ఈ విషయం రాజుకు తెలిసింది. విజ్జలునికి కోపం వచ్చింది. ఎవడైనా ఒక గొర్రె కోసం మనిషిని చంపుతాడా? శివభక్తులు దయాపరులని అంటుంటావే బసవయ్య, నిరపరాధిని ఇలా చంపడమేనా భక్తి? ఈ భూమి మీద వీరు మనుషులను బ్రతకనిచ్చేటట్లు లేదు, లేకుంటే మీకు గొర్రెతో ఏం పని అని తీవ్రంగా బసవేశుని చూసి అన్నాడు. బసవన్న ఈ మాటలు విని చిరునవ్వు నవ్వాడు. ఎందుకలా నవ్వుతావు బసవయ్య? మీ ధర్మాలు నాకు తెలిసాయిలే. కాలదండడం, మాంసఖండాలు పెట్టడం, పొడుగును చంపడం, రాళ్లతో కొట్టడం, కులభ్రష్టత్వం చెంది భుజించడం, తండ్రిని చంపడం, భారనివ్వడం, ఇవేగా మీ ప్రాచీన శివభక్తుల ధర్మాలు. ఈ ధర్మ పరంపరకు నేడు గొర్రె కోసం మనిషిని చంపే ధర్మం కూడా వచ్చి చేరింది. ఈ రాజ్యం ఏలడం ఇక నా వల్ల కాదు అని విజ్జలుడు క్రోధంతో అన్నాడు. అప్పుడు బసవేశ్వరుడు, ప్రభువు మీరు తొందరపడవద్దు. శివభక్తులు ఎన్నడూ ధర్మం తప్పి చరించరు. అందులోను కిన్నెర బ్రహ్మయ్య సామాన్యుడా, సాక్షాత్ శివస్వరూపం. ఎవరో చెప్పిన మాటలు విని తొందరపడి ఎద్దు ఈనిందంటే ఘాట కట్టేయమన్నట్లు నీవు మాట్లాడుతున్నావు. న్యాయమూర్తులను పంపు, ముందు జరిగిందేమిటో పూర్తిగా విచారించు, తరువాత ఒక నిర్ణయానికి వద్దాం అన్నాడు. సరేనని బిజ్జలుడు తన ప్రధానులను గుడి వద్దకు పంపాడు. వారు వెళ్ళి అక్కడే ఉన్న కిన్నెర బ్రహ్మయ్యకు నమస్కరించి, స్వామి, మీ వంటి మహాభక్తుడి హింసకు లోబడడానికి కారణమేమిటో మేము ఊహించలేకపోతున్నాం. లోకంలో మీకు ఎంతో అపకీర్తి వచ్చింది ఇప్పుడు ఏమి జరిగిందో చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు కిన్నెర బ్రహ్మయ్య జరిగిందంతా వివరించి చెప్పాడు. శరణగోరి వచ్చిన గొర్రెను 1000 మాడలిచ్చి కొని దానికి శివలాంఛనాలు దిద్దాను. దాంతో గొర్రె నంది అయినట్టే లెక్క. అట్లాంటిది మాట తప్పి విటుడు మళ్ళీ వచ్చి నందీశ్వరుని గుంజుకుపోతూ ఉంటే చంపాను. ఇందలి తప్పులకు ఈ త్రిపురాంతకుడే సాక్షి. కావాలంటే ఆయననే అడగండి, చూస్తున్నాడు మా కథనంతా గర్భగుడిలో నుండి అన్నాడు బ్రహ్మయ్య. ప్రధానులు ఈ మాటలు రాజుతో చెప్పారు. అది విని రాజు నివ్వెరపోయి, నిజంగా త్రిపురాంతకుడే స్వయంగా ఈయనకు సాక్ష్యం చెప్తాడా? ఎన్నడూ ఇలాంటిది కనీ విని ఎరుగునే. అది చూద్దాం, స్వామివారిని అలాగే సాక్ష్యం చెప్పమని అన్నాడు బిజ్జలుడు. అంతా దేవాలయం వద్దకు చేరారు. ముందుగా బసవన్న కిన్నెర బ్రహ్మయ్యకు పాదాభివందనం చేసి ఎన్నో విధాల స్తుతించాడు. అందరు గుడి లోపలికి వెళ్ళారు. ఈ విషయం తెలిసిన నగర ప్రజలు కూడా గుంపులుగా గుడి నిండా మూగారు. గర్భగుడి అప్పుడు మూసి ఉంది. కిన్నెర బ్రహ్మయ్య గుడి తలుపుల వైపు ఒకసారి చిరునవ్వు నవ్వుతూ చూచాడు. వెంటనే తాళాలు లేకుండానే తలుపులు తెరుచుకున్నాయి. అది చూచి ప్రజలంతా దిగ్భ్రాంతులైనారు. కిన్నెర బ్రహ్మయ్య గర్భగుడిలో నిలబడి త్రిపురాంతక అని గొంతెత్తి పిలిచాడు. పోయి భక్తుడా అని లింగం నుండి ధ్వని వచ్చింది. అది విని ప్రజలంతా గడగడా వణికిపోయారు. భూమండలం అటు ఇటు ఊగినట్లు అనిపించింది. లింగస్తులు దాని ఇతరులంతా మోర్చరిల్లారు. అప్పుడు బసవన్న కిన్నెర బ్రహ్మయ్యకు సాష్టాంగ ప్రణామం చేసి, బ్రహ్మయ్య, నీవు మానవుడు కావు, సత్య గంభీరుడవు, జగదాధారుడవు, శివస్వరూపుడు అని స్తుతించారు. అప్పుడు బ్రహ్మయ్య చిరునవ్వు నవ్వి త్రిపురాంతక మళ్ళీ పిలిచాడు. ఆ పరమేశ్వరుడు ఓయి అని మళ్ళీ బదులు పలికాడు. తలక్రిందులైన సృష్టి మళ్ళీ యథాస్థితికి వచ్చింది. విజ్జలునితో సహా అందరికి మళ్ళీ స్పృహ వచ్చింది. విజ్జలుడు బ్రహ్మయ్యకు సాష్టాంగపడి, బ్రహ్మయ్య, మేము
ఆ అజ్ఞులము, మమ్ము మన్నించి కరుణించి తండ్రి అని బ్రహ్మయ్యను ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మయ్య, రాజా, ఒక శివభక్తులకు మాత్రం వేరచి ఉండు చాలు, నీ రాజ్యానికి ఏమి కష్టం కలగదు అని చెప్పాడు. రాజుతో సహా అంతా త్రిపురాంతకుని గుడి నుండి తిరిగి తమ తమ నివాసాల స్థానాలకు వెళ్ళిపోయారు. తర్వాత కలకౌత బ్రహ్మయ్య కథ విందాం. కళ్యాణ నగరంలో కలకౌత బ్రహ్మయ్య అనే శివభక్తుడు ఉన్నాడు. ఆయన ఒక చేత కొమ్ము, మరొక చేత కోల ధరించి ఇంద్రజాలకుని వేషం వేసుకుని శక్తుల ఇళ్లకు పోయి వారిని నవ్విస్తూ జంగమొకటిని సేవిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఒక జంగమయ్య కిన్నెర బ్రహ్మయ్య గారిని దర్శించుకుందామని ఎంతో దూరం నుంచి వచ్చి ఇక సాగలేక కూలబడిపోయాడు. శ్రమతో అతడు అలసిపోయి పడ్డ చోట కలకౌత బ్రహ్మయ్య అన్నాడు. ఈ విధంగా మనము 15వ అధ్యాయం విన్నాం కదా. తర్వాత 16వ అధ్యాయం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుకరణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.